ప్రభునందు ప్రియమైన మా పట్ల పట్టణ ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్రలేవండి. నిండు మనసుతో దేవుడికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మన ముందున్న పనులు, ప్రయాణాలు, శుభప్రదమైన కార్యములు, మన తలంపులు, ఆలోచనలు దేవుడి వల్ల దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి పెట్టే ఆశీర్వాదం కనీసం మీరు ఉన్న ప్రణాళికైనా మోకరించి ప్రార్థించి దైవ గ్రంథం చదివి దినచర్యలు ప్రారంభించాలని ప్రేమతో ప్రారంభిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమపూర్ణ దేవుడు, దైవ తండ్రి, మా విశ్వాస జీవితంలో మా ద్వారా నుంచి సజీవంగా వచ్చారు. సూర్యోదయం చూపించారు. ఇది చూపించాను. మీ ఆత్మ కట్టడంపై దైవంలో చదవడానికి మార్పు ప్రారంభిస్తాను. ప్రభావి పరిశుద్ధ జీవితాన్ని ప్రయాణం ప్రమాదాలు అలాగే రక్తశక్తి ఇక్కడ జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ సహాయస్థితిలో ఆడవారితో బాధపడుతున్నారు. మన జీవితంలో ఆర్థిక విషయాలు, పిల్లల విషయాలు, పిల్లల కఠినమైన సమస్యలు, సంతోషం, ఆనందం ఈ సమయం అనేక సార్లు బ్రతుకోలేదు. ఆయన మా చేతులు లేదు, సమస్తం చేయలేదు. ఆయన మేము తిరిగి నిలబెట్టగలుగుతున్నాం. కాబట్టి ఉదయాన్ని ప్రతి పేరు కోరుకుంటాను. ఈ దినదీవులు పొందుకున్నాం. ప్రార్థిస్తున్నాం. ఈ రివైల్ ఫ్రామ్ చిన్న కీర్తన పుస్తకాలు 213వ కీర్తన, ఈశ్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించు అనే కీర్తన అందరం కలుసుకోవాలి. ఈశ్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించు. ఈశ్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించు. ఉదయమున లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపద నుండి, రక్షించు ఆపద నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినిన నేను సరి చేసుకొందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించు ఎల్లప్పుడూ, నేర్పించు ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిన్ను ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము
సరిచేసి కొందు నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. 20 పంతులు 203 దినదినంబు యేసును దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే మదిలో కోరుతా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, మారిపోయే లోకమందు మనుషులెంతో మారినా, మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరనా, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము, ప్రభువే నాకు నేనే మార్గము, దినదినంబు యేసుకు దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా, ప్రభువు మాట ఇదు నీతో మాట్లాడుతా, యేసుకు దగ్గరగా చేరుతా. 20 పాటలు 215 కీర్తన పాడుకొని కొద్ది నిమిషాలు దేవుడి వాక్యం ధ్యానం చేద్దాం. యేసుని చితివి ప్రియమైన హృదయం ఉదమారసి, నీరాత ప్రాపకమునా నా
పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్న యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నావు, ప్రార్థించుకున్నావు. ఆశ్చర్యదుర్గమా, నా విమోచకుడా, పరిశుద్ధుడా, ఉదయాన్నే నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు, దూరంగా వాక్యం వచ్చిన బిడ్డలు దర్శించి ఈ వాక్య అధ్యాయన ఆశీర్వాదాల బిడ్డలకు దయచేయమని, వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు ప్రసాదించమని, అల్పునైన మాట్లాడిన ఆత్మజ్ఞానం ఇమ్మని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు మనకు ప్రసాదించిన ఈ నూతన దినాన్ని బట్టి మనందరి పక్షాన దేవుడు వందనాలు. ఉదయాలు లేచి దేవుడి మాట పెట్టున్న వారికి, దేవాలయానికి వచ్చిన వారికి కూడా వందనాలు. సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబు వాడు. సమరయ స్త్రీ యొక్క రక్షణ. ప్రభు ఆవిడకి జీవజలం ఇవ్వడానికి పెనిమిటిని తీసుకున్నామన్నాడు. ఆవిడేమో పెనిమిటి లేడని అబద్ధం చెబుతుంది. ప్రభు ఏమో నీకు 5 పెనిమిట్లు ఉన్నారని చెప్పినప్పుడు ఆవిడ నిర్ఘాంతపోయింది. ఏంటి నా రహస్య జీవితం అంతా ఇది తెలిసిపోయింది, మరి ఇప్పుడే ఇది నేను చూడటం ఎదురుగా. మన జీవితాలన్నీ దేవుడికి తెలుసు, మన కుటుంబం ముందే ఆయన ఉన్నాడు. కాబట్టి వెంటనే ఆవిడ యేసుని ప్రవక్తగా గ్రహిస్తుంది. ఎందుకంటే ప్రవక్తలకే రహస్యాలు దేవుడు బయలుపరిచాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, మరి ద్వితీయోపదేశకాండ 18:16 నా వంటి ఒక ప్రవక్త మీలో మీ కొరకు పుడతాడు, అతని మాట వినమని మోషే గారు ఇప్పుడు చెప్పాడు. మనం ప్రవక్తల జీవిత విశేషాలు క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాం. దానిలో మరి గనుడైన ప్రవక్త ఎవరంటే ఏలియా. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం 19 నుండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. మనం ఏలియా ప్రార్థనా పద్ధతులు ధ్యానం చేస్తున్నాం. ఏలియా పడిపోయిన బలిపీఠానికంటే మొదటిగా అసలు మనం సరిగా ఉన్నామా లేదని అంచనా వేసుకోవాలి. కొన్నిసార్లు నాకు నేను కరెక్ట్ అనుకుంటాను, నీకు నువ్వే కరెక్ట్ అనుకుంటావు. మనం ప్రార్థన నిర్లక్ష్యం చేసిన సంగతి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వని సంగతి, మరి వెనకబడిపోయిన సంగతి ఒప్పుకో. వాస్తవంగా ఒప్పుకుంటే మంచిది. ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయే ప్రభు అంటే తప్పేం కాదు. మాసిలమ్మడి గారు చక్కని కీర్తన రాశాడు. నడిపించు నానావా నడి సముద్రమున దేవ అనే కీర్తనలో ఓ చరణంలో అంటాడు ఏంటంటే, నేను లోక విషయాల్లో ఆసక్తి పెంచుకున్నాను, ఆత్మీయ విషయంలో వెనకబడిపోయాను, అందువల్లే ఫలహీనుడయ్యాను, ప్రార్థనా ఫలం రావట్లేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ కొన్ని కీర్తనలు, కొన్ని మనకు ఆధ్యాత్మిక మేలుకొలుపు రాయబడ్డాయి. ఆ కీర్తనలో ఆయన చెప్తాడు, లోక విషయాల్లో నాకున్న శ్రద్ధ ఈ ఆత్మీయ విషయంలో నాకు లేకుండా పోయింది అంటూ, ప్రభు యేసుని శిష్యుడనే, అంటే ప్రభు మార్గం విడిచి తిని ప్రార్థించుట మాని తిని, ప్రభువాక్యం వదిలి తిని పరమార్థము మరచాను, ప్రపంచ నటనలో గనుడయ్యాను. ఎవరిని ఎలా బుట్లో పడేసుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, కొన్నిసార్లు దేవుడి దగ్గర ఎలా ఉండాలో తెలుసుకోం, కానీ లోకంలో ఎలా ఉండాలో తెలుసుకుంటాం. లోకం నేర్పింది. అప్పుడు చివరిలో అంటాడు, ఫలహీనుడనై పాటింతు నీ మాట. నాకే ఫలాలు అందట్లేదు. లౌకికమైన మానవుడు, ఆత్మీయ మానవుడు ఒకటి కాదు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. లౌకికమైన మానవుడు లోకానుసారు, ఆత్మ సంబంధమైన మానవుడు దేవుడు బిడ్డ. కాబట్టి అక్కడ అంటాడు, ప్రభు మార్గము విడిచి తిని. అప్పుడప్పుడు చాలామంది దేవుడితో వస్తూ వెనకబడిపోతారు, పక్కకి వెళ్ళిపోతారు, తక్కువైన గొర్రెలాగా, తక్కువైన కొడుకులాగా. ప్రభువాక్యము వదిలి తిని పరమార్థము మరచి తిని ప్రార్థించటం మానేశారు. ప్రపంచ నటనలో మంచి ప్రావీణ్యం పొందారు, కానీ ఆత్మఫలం లేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, రాత్రంతయు శ్రమపడినరు, రాలేదు ప్రభుజీ. కొన్నిసార్లు విజయం రాదు. ఈరోజు మరి ఏలియా గారు పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు ముందు, అంటే ఆత్మీయ జీవితాన్ని. ఆయనకు ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది. మరి మిగతా వాళ్ళు ఎందుకు ప్రార్థన చేయలేదు? రానికి రాజుకు ధరించారు, సోమర్థనం పెరిగి ఉంటుంది బహుశా. ఇప్పుడు పట్టుదల కలిగిన ప్రార్థన,
కర్మేలు పర్వతం మీద 41, 42 వచ్చినాను. తలకాయ కాళ్ళ మధ్య పెట్టుకొని ప్రార్థన చేస్తాడు. తన పనివాడితో అంటాడు, నువ్వు కొండకి పైకి చూడరా, వర్షం వస్తుందేమో. నాకు ధ్వని వినపడుతుంది, వర్షం ధ్వని. చెవికి దేవుడు ఇంపిస్తున్నాడు, ఎక్కడో జరిగే. మామూలు వర్షం వస్తే సరిపోదు. 3.5 సంవత్సరాల నుంచి ఎండిపోయింది నేల, బాగా నెరలు విడిచింది, చెట్లు ఎండిపోయి, పక్షులు, పశువులు, ప్రకృతి అన్నీ దెబ్బతిన్నాయి. వర్షం లేకపోతే అందరూ దెబ్బతింటారు. విస్తారమైన వర్షం, చెరువులు, కొండలు, లోయలు మొత్తం నిండిపోవాలి, అంత వర్షం పడాలి. అప్పుడు పనివాడు అంటాడు, ఏం కనపడతలేదండి అంటే, సరే వాళ్ళు వద్దులే, రేపు చేద్దామని వెళ్ళా. మళ్ళీ పైకి వెళ్ళి చూడు, అరచేయి ఎంత కనపడుతుందండి మేఘం. అరచేయి ఎక్కడ, దేశమంతా వర్షం ఎక్కడ, పైకి 10 గోత్రాలు. మళ్ళీ చూడరా, చాలా విస్తారంగా మబ్బులు పట్టాయి. దీనిలో ఏలియా పట్టుదల కనపడలేదు అతనికి, కానీ ఇతను పట్టుదలగా చెబుతాడు, కొడతా ఇంకెందుకు చూడు. మీరు ఇప్పుడు 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 42, 43 వచ్చిన మోకాళ్ళ మధ్య ఉంచుకొని తన తరువాత తన దాసులు పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడు మనకు. వాడు వెనకెక్కి పాన చూసి ఏమీ కనబడతలేదు, ఏం లేదండి. ఏమంటే ఏలి లేచి, లేదు అనుకూలంగా లేదు, అవునా, రేపు ఎల్లుండి అలా. ఆయన అలాగే కూర్చున్నాడు, దాన్నే పట్టుదలంట. ఈరోజు నీ ప్రార్థనకి జవాబు రాకపోయినా నీ ప్రార్థన మీద నమ్మకం, దేవుని మీద నిరీక్షణ పోగొట్టుకోకూడదు. నేనైనా నువ్వు. అక్కడ అంటున్నాడు, మళ్ళీ చూడమంటాడు. అప్పుడు 7వ సారు, అదుగో మనిషి చెయ్యంత ఆకాశం, ఎంతేగా. ఇప్పుడు చూడండి, జడివాన బయలుదేరి దేవుడు తన కార్యాన్ని మెల్లగా మొదలు పెడతాడు, విశేషంగా జరిగిస్తాడు. దేవుని కార్యాలు మెల్లగా మొదలుతాయి. ఏలియా నమ్మకం, పట్టుదలలో ఏమాత్రం మార్పు లేదు. పట్టుదల కలిగిన ప్రార్థన అవసరం అండి. పట్టుదల కలిగిన ప్రార్థన చాలా అవసరం. మనకి నూతన నిబంధనలో ప్రభు పట్టుదల గురించి ఒక ఉపమానం చెప్పాడు. లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఎంత పట్టుదలగా ప్రార్థన చేయాలో చెప్తాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 5 నుండి 13 వచనాలు చక్కని ఉపమానం. ఆ ఉపమానములు, మరియు ఆయన మీలో వారి తిట్లేదు, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా. నిన్నేమన్నాడు, తండ్రి కొడుకులు, అంతే కదా, పరలోక మందున్న మీ తండ్రి అడిగేవారికి గట్టిగా ఇస్తాడు, అవునా, అడుగుడి మీకు అడుగుడు అని ఏమన్నాడు మాట్లాడు. మత్తయి సువార్త పరలోక మందున్న తండ్రి బిడ్డలు అనుబంధం. ఇప్పుడు స్నేహితుడు ఏమంటాడంటే, మీలో ఎవరికైనా స్నేహితుడు ఉండి అతను అర్ధరాత్రి వేళ తన స్నేహితుడి యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదిలింపు, నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అది పెట్టడానికి నా దగ్గర ఏమి లేదని చెప్పిన ఎడల, ఏమి లేదు, స్నేహితుడిగా వచ్చాడు, నాకు నువ్వే గుర్తొచ్చావు, నువ్వైతే నా మాటిని సహాయం చేస్తావు. ప్రయాణం చేస్తూ వచ్చిన ఎడల అతడు లోపలే ఉండి, తను తొందర పెట్టద్దు, తలుపు తీసి ఉన్నది, నా పిల్లలు నాతో ఉన్నాడు, నేను లేవలేదు, ఇలా చెప్తాడు ఎవడైనా. స్నేహితుడైతే ఏ నమ్మకంతో వచ్చాడు, ఇస్తాడనే నమ్మకం. పైగా ఎవరు, మిత్రుడు. ఎవరైనా అలా చెప్తారా? ఒకవేళ అలాంటి స్నేహితులు ఉంటారంటే ఉంటారు, ఎందుకు లేదు. ఏం చెప్తున్నాడు, తలుపేశాను, తలుపు తీటి పెద్ద పనే, పిల్లలు నాతో ఉన్నారు, నేను లేగితే పిల్లలు అల్లరి చేస్తారు, ఇవాళ కుదరదే పో అని ఎవడైనా స్నేహితుడితో అంటాడా? కఠినాత్ముడు ఉంటాడా? ఇంకా అవలా అతడు తన స్నేహితుడైనందున ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి, మాటికి సిగ్గుమాలి, అయ్యా నాకు వేరే దారి లేదు, సిగ్గుమాలి పదే అడుగుతుంటే అక్కడ ఏమన్నాడు చూడండి, మాటికి అడుగుతున్న బట్టి లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలనే మీరు అడుగుడి మీకు ఇయ్యబడు, వెదకుడి తొట్టుడు మీకు దొరుకుడు, తట్టుడి మీకు తీయబడు, అడుగు ప్రతి వారికి ఇయ్యబడు, వెదకు వారికి దొరుకుడు, తట్టు వారికి తీయబడి మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు, ఇప్పుడు మళ్ళీ తండ్రి బిడ్డల రిలేషన్ గుర్తు చేస్తున్నాడు. తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపను ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యండి, మీ పిల్లలకు మంచి ఇవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి
తన్నడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిత్యముగా. ఇక్కడ పరిశుద్ధాత్మ ఎందుకు తెచ్చిపెట్టాడు అంటే అన్ని వరముల కంటే పరిశుద్ధాత్మ వరం ఉత్తమైంది. మనం అడిగే భౌతికమైనవి, కట్టుకోవటానికో, తినటానికో, ఉండటానికో, పిల్లలకు ఉద్యోగాలు, వ్యాపారాలు, గర్భఫలాలు, ఆరోగ్యము, ఆయుష్కాలం, ఇవి చాలా ఉన్నాయి కదా. వీటన్నిటిలో అన్నిటికంటే ఉత్తమైంది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వరం అత్యున్నతమైంది. అందుకని బేతాళ్ జాన్ గారు ఆ కీర్తనలు చెప్తారు, పరిశుద్ధాత్మను పొందుట అన్నిటి కన్నా ప్రబలమైన మేలిక, అన్నిటి కన్నా ప్రబలమైన అన్నిటికంటే మనం అడిగే వాటి అవన్నీ మళ్ళీ అవసరం. ఇప్పుడు బట్టలు అడిగావు మళ్ళీ కావాలి, ఆహారం అడిగావు మళ్ళీ కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి వరం ఇస్తే మన ఊపిరి ఉన్నంత వరకు మనతోనే ఉంటాయి. అన్నిటికంటే ప్రబలమైన మేలు. కాబట్టి అంత మేలు కంటే ఇంకొకటి లేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించుడు. ఇక్కడ స్నేహితుడు అర్ధరాత్రి టైంలో ఇప్పుడు పొద్దుపోయింది ఏం ఫోన్ చేద్దాం, పొద్దుపోయింది ఏం లేపుదాం అని అనుకుంటాం కదా సహజంగా. కానీ దగ్గర ప్రియమైన మిత్రులైతే ఏ టైంలోనైనా లేస్తారు. వాళ్ళకేదో జరిగిందంటని మరి పొద్దుగుకి వచ్చేవాళ్ళు ఉన్నారు, పొద్దుపోయి వచ్చేవాళ్ళు ఉన్నారు, లేపి ఏమైందని అడిగేవాళ్ళు ఉన్నారు. అందరూ మొండేవాళ్ళు, తొండేవాళ్ళు, స్వార్థపరులు ఎత్తుకుంటారు. ప్రియమైన వాళ్ళు కూడా ఉంటారు కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మానవ సంబంధాల్లో మిత్రుల మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి అడగగానే సహాయం చేసే వ్యక్తిగా ప్రభు కనపడుతున్నాడు. స్నేహితునితో ఎందుకు పోల్చాడు అంటే అబ్రహాముని దేవుడు స్నేహితుడని పిలిచాడు. మీరు ఒకసారి యెషయా గ్రంథం వెనక్కి వెళితే మరి యెషయా గ్రంథంలో దేవుడు ఒక మానవుడిని స్నేహితునితో పోల్చి అబ్రహాము పిల్లలు తన పిల్లలుగా చెప్తాడు. మీరు యెషయా గ్రంథం 41వ అధ్యాయం పేజీ నెంబర్ 602. 602లో యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. 8వ వచనం, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. మీరెవరు? నా స్నేహితుడి పిల్లలు. ఎంత గొప్ప విషయం అండి. మీరు నాకు స్నేహితుడి పిల్లలు కాబట్టి మీకు నేను చేస్తాను. మీ నాన్నగారు నా మిత్రుడు, నేను కలిసి చదువుకున్నామని చెప్పుకుంటాం కదా. చూడండి, నా స్నేహితుని పిల్లలారా. అబ్రహాం ఎవరు? దేవుడు పిలిస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో స్వదేశాన్ని, స్వస్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినవాడు. బిడ్డల్ని ఎంటనే వెళ్ళిపోయినా ఇచ్చేంత వరకు నిరీక్షించినవాడు. ఆఖరు వద్దు అబ్రహాం అంటే పంపించేశాడు. నీ కొడుకుని బలిపీఠం మీద ఇవ్వమంటే ఆదికాండం 22వ అధ్యాయంలో బలిపీఠం మీద సిద్ధం చేసి ఏదడిగితే అది దానిలో విధేయత ఉంది. విధేయత, వినయము దేవుడు స్పందించడానికి మంచి కారణం. భక్తుల హృదయాల్లో వినయము, విధేయత ఉంటే ఎమ్మటే స్పందిస్తాడు. ఆ వినయము, విధేయత ఒక రోజులో రాదు, అది చాలా అవసరం. కాబట్టి అబ్రహాము స్నేహితుడి పిల్లలారా ఏమంటాడు చూడండి, బూదిగంతముల నుండి నేను పట్టుకొని వారి పిలుచుకున్న వారులారా, నీవు నా దాసుడు, నువ్వు భయపడద్దు. అసలు ధైర్యం ఇస్తున్నాడండి. ఈ బబులోను కాల పరిస్థితుల్లో రాసింది 2వ పుస్తకం. అంటే యెషయా గ్రంథం 2 భాగాలు. మొదటి 39 అధ్యాయాలు బబులోనికి వెళ్ళక ముందు, 40 నుండి 66 బబులోని చెర నుండి రిటర్న్ రావటం. అందుకని అంటాడు, ఏమంటాడంటే నువ్వు భయపడద్దు, నేనున్నా. అప్పుడప్పుడు మన పిల్లలు చదువు కోసం హై స్కూల్కో, కాలేజీలకో, లేకపోతే దేశ విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తారు. పెళ్ళిళ్ళు అయితే భర్తలతోనో, భార్యలతోనో వేరే కాపురాలు పెట్టారు. మనం ఎంతకాలం మన పిల్లలకి అండగా ఉంటాం? మన పిల్లలకి ఎల్లప్పుడూ తోడుండేది ప్రభువైన యేసు. కాబట్టి మన పిల్లలకి దేవుని సహవాసం నేర్పాలి. కొంతమంది అలా పిల్లలకి ప్రార్థన జీవితం నేర్పుతారు. వారు పెద్దవారైనా వారు ప్రార్థన జీవితం. ఇప్పుడు సమూయేలు ఉన్నాడు. సమూయేలు కోసం వాళ్ళమ్మ రోజు క్యారేజ్ పంపించిందా? వాడు సంపన్నులు, బాగున్నోళ్ళు, పైగా పెద్దకు భార్య, కొడుకు, హక్కుదారుడు, అసలు వెనక్కి తిరిగి కూడా చూడాలి. కానీ దేవుడు ఎప్పుడు వదిలిపెట్టలేదు.
అంటే దేవుడి మీద ఆధారపడటం. ఎంత సంపన్నులయ్యుండి, పెద్ద సంపన్నులయ్యుండి ఎక్కడ వదిలిపెట్టిరేందమ్మా అని అంటే, అక్కడ ఒక పండితుడు రాశాడు, అక్కడ ఏలి పిల్లలు మంచోళ్ళు కాదు, అవునా? అక్కడికి వచ్చే ప్రతి వాళ్ళంట ఏం తెచ్చినా ముందు సమయాల చేతిలో పెట్టేవాడంట. మన పిల్లల మీద దయ కలిగేలాగా, మన పిల్లల మీద జాలి కలిగేలాగా, మన పిల్లలకు సహాయం చేసే వాళ్ళగా దేవుడు ఎవరికి సహాయం పంపుతాడు. కాకులతో ఆహారం పంపినట్టు పంపడా. కాబట్టి మనం గమనించాల్సింది, మన ప్రార్థనలు వ్యర్థం కావు, మనం చేసే ప్రార్థనలు దుర్వినియోగం కావు. మన పిల్లలకు సహాయం అందింది ఏదో ఒక మూల నుండి దేవుడు పంపుతాడు. కాబట్టి నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. రెండు చెప్పాడు, భయపడద్దు, దిగులు పడద్దు, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటా. ఎవరని ఈ మాటలు చెబుతున్నాడు? నా స్నేహితుని పిల్లలని. కాబట్టి మనం దేవునికి నిజమైన స్నేహితులాగా ఉండాలి. ఉంటే మన పిల్లలకు కూడా ఆ దీవెన వర్తి ఇచ్చింది. ఇప్పుడు అబ్రహాం లేడు. అబ్రహాం ఎక్కడండి బాబు? ఎక్కడో ఆదికాండం 24-25 అధ్యాయాలు, అంతేనా? ఎక్కడ యెషయా గ్రంథం? వాళ్ళు ఇస్సాకు పిల్లలు పుట్టాలి, ఇస్సాకు పిల్లలు యాకోబు పిల్లలు అవ్వాలి, వాళ్ళు 70 మంది ఐగుప్తు వెళ్ళాలి, 430 సంవత్సరాలు ఉండాలి, 40 సంవత్సరాలు కానాని యాత్ర ఉండాలి, అవునా? మరి యెషయా గ్రంథం ఎప్పుడు రాసింది? యేసు ప్రభు పుట్టుకు 750 సంవత్సరాలు పుట్టు. అన్ని సంవత్సరాల తర్వాత కూడా దేవుడు అబ్రహాముని గుర్తు చేసుకుంటాడు. మనం చేసే మంచి కార్యాలు అర్థం కాదు. సేవ కోసం, సేవకుల కోసం, రోడ్డు ప్రక్కన అనాథల కోసం చేసేవి రియల్గా చాలా మంచి, అవి దుర్వినియోగం కావు. కాబట్టి ఇక్కడ పట్టుదల కలిగి ప్రార్థన చేయటం. ఈ పట్టుదల కలిగిన ప్రార్థన మొట్టమొదట అబ్రహాం దగ్గరే ఉంటుంది. అబ్రహాం దగ్గరే ఉంటుంది. మీరు ఆదికాండం 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయంలో మరి అబ్రహాము ఎండవేళ గుడారం దగ్గర ఉంటాడు. ఉన్నప్పుడు మరి దేవుని దూతలు 3 కనపడతారు. వాళ్ళు సొదొమ గొమొర్రాకు వెళుతూ అబ్రహాం దగ్గరకు వస్తారు. అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహాంతో కొంచెంసేపు మాట్లాడి వెళ్ళాలని వస్తారు. వచ్చినప్పుడు అబ్రహాము వారి ఇంటికి ఆతిథ్యానికి పిలవడానికి, అవునా, ఎండవేళ గుడారం ద్వారం దగ్గర కూర్చున్న యెహోవా అతనికి కనపడేది. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 వ్యక్తులు అతని ఎదుట నిలువబడి ఉన్నారు. అతడు వారిని చూసి గుడారం వాటి నుండి ఎదుర్కొని పోయి పరుగెత్తుకుంటూ వెళ్ళి వంగి నేల మట్టు, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోదు. అప్పటికి అంత వయసు పెరిగింది, అవునా? అంత వయసు ఉన్నవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల వరకు సాగిల పడి మా ఇంటికి వచ్చి భోజనం చేసేయాలంట. ఎంత ఏది చేదో వచ్చామంటగా, రా భోజనం చేసి వెళ్ళు, సత్తావా ఉంటావా అనేదానికి, ఏమే మీ అమ్మోడు మీ నాన్నలు వచ్చారు పెట్టావు అనకుండా. ఇప్పుడప్పుడు పెట్టేటప్పుడు కూడా నిష్ఠూరంగా పెడతారు కొంతమంది చాలా ప్రేమ ఉంటారు. ఆతిథ్యం అంటే ఆవేళలో తినాలి. సేవకులకి ఎక్కువ మంది మంచి భోజనాలు ఇస్తారు. ఎందుకంటే యేసు ప్రభు పెట్టాడు, నా సేవకులని గిన్నెలు చల్లీలు ఇచ్చినా మీ ఫలం పోగొట్టు. ఇక్కడ అబ్రహామే ఆతిథ్యానికి మూలం. మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని సాష్టాంగపడి బతిలాడతాడు. ఆయన బతిలాడినందుకు వచ్చి భోజనం చేసి వెళ్తారు. వెళ్ళేటప్పుడు దాచుకోకుండా చెబుతారు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణానికి అబ్రహాంకి ఏమిటి సంబంధం? అక్కడ లోతున్నాడు. లోతు ఎవరు? అబ్రహాం సోదర కొడుకు. మరి లోతు పిల్లలు ఉన్నారు, భార్య. అందుకోసం అబ్రహాం ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. ఎక్కడి నుంచి? ప్రభునందు ప్రియమైన వారులారా, 18వ అధ్యాయం 22 నుంచి మొదలుపెట్టి 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది చూడండి ఎంత బతులు అంటారు. ఆ ప్రార్థన చేసేటప్పుడు నేను మీతో చెప్పాను ఏంటంటే, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి, దేవునికి కృప కలిగించేలాగా, దయ కలిగేలాగా, జాలి కలిగేలాగా, కరుణ కలిగేలాగా మన మీద మనం తగ్గించుకొని మాట్లాడటం. నిన్న మన సోదరి అన్న ఏమంది? నీ దాసురాలు, నీ సేవకురాలు, నాకు కలిగిన దుస్థితి, నాకు కలిగిన బాధ, అవన్నీ ఉన్నాయి కదా. అందువల్ల బైబిల్ పరిగెత్తుకుంటూ చదువు. అక్షరం అక్షరం అమ్మ ఎంతో విలువైంది.
ఇక్కడ అబ్రహాం ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని ఇంకొకసారి మాట్లాడతాను. నువ్వేమనుకో బాగా, ఇంకోసారి మాట్లాడతాను. ఇదేమి కొడుకు కోసమో కూతురు కోసమో ఆస్తి కోసమో చేయలేదు. సొదొమ గొమొర పట్టణం కోసం. మనం ఎప్పుడైనా భారతదేశ హింస నేను రోజు చెప్తాను. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్లో స్త్రీలను వ్యవస్థలు చేసి రోడ్డు మీద ఊరేగించారు భయంకరంగా. గ్రాహం స్టేట్స్ చెప్పారు. ఇప్పుడు అదే ఏ దేశం అది? ఆ దేశంలో దారుణంగా క్రైస్తవులు హింసిస్తున్నారు. అవునా? మనకి ఆ బాధ ఉండాలి. సంఘం అంటే ఆయన శరీరం. ఏ దేశ క్రైస్తవులైనా ఎక్కడైనా కానీ మనం ప్రార్థన చేశాం. రోజులో ఒకసారి ఆయన అయ్యా భారతదేశ సువార్త కోసం ఎంతోమంది త్యాగాలు చేశారు ప్రభు, మా గురించే ప్రార్థన చేసుకుంటున్నాం, సంఘం కోసం, సువార్త కోసం. మరి కొన్నిసార్లు చర్చిలో యవనస్తులు రక్షణ పొందరు, దేవాలయానికి రారు. కొన్ని సంఘాలు పురుషులు రారు. ఇంకెంతోమంది బాప్తిసం తీసుకోకుండా లోకంలో ఉంటారు. వారి కోసం మనం మొరపెట్టాలా? ఏమని చేశాడు? 50 మంది ఉంటే ఈ బతిమలాడటం పిల్లల కోసం చేసి ఉంటే పోయేది అనిపించింది నాకు. చెయ్యాల నమ్మకం వదిలేశాడు, దేవుడు చూసుకుంటాడు. అబ్రహాం ఏమని ప్రార్థన చేసి 24 ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే, అవునా, ఆ చొప్పున దుష్టునితో కూడా నీతిమంతుని చంపున నీకు దూరం అవుతున్నా, నీతి దుష్టునితో సమానంగా చుట్టకు నీకు దూరం అవుతున్నా, సర్వలోకమునకు తీర్పు తీర్చు న్యాయం చేయడా, యెహోవా సొదొమ గొమొర్రాలో 50 మంది నీతిమంతులు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలంలో కానిదన్నారు. అందుకు అబ్రహాం ధూళియు బూడిదని. అబ్రహాము సంపన్నుడు, పైగా దేవుడు ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. కానీ దేవుడి ముందు ఎలా తగ్గించుకుంటున్నాడు? దుమ్మును బూడిదే. ఇంకేమన్నాడు చూడండి, 50 మంది నీతిమంతులు ఒక 5 తక్కువైతే 5 తక్కువైంది నా పట్టణం నాశనం చేయదువా అంటూ మళ్ళీ అంటాడు 29లో. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ 40 మంది కనబడదులేమో, ఆ 40 మందిని బట్టి నాశనం చేయదువా ప్రభువా? కోపపడని ఎడల దేవుణ్ణి అడిగే పద్ధతిలో ఇదండి. ఓ స్త్రీగా అన్న ఎలా చేసిందో చూసాం. ఓ పురుషుడిగా 100 సంవత్సరాలు పైబడిన ఈ వ్యక్తి ఎలా నువ్వు కోపడినంటే మాట్లాడు. అప్పుడప్పుడు కొంతమంది చాలా తెలివిగా మాట్లాడతారు. ఎవడైనా కోపం వస్తే అడిగేది చల్లబరుచుకొని మాట్లాడతారు. నువ్వు కొంచెం కోపడినంటే మాట్లాడతావు. సరే చెప్పు, వచ్చావుగా. దేవుడితో కూడా అంటున్నాడు, నువ్వు కోపపడని ఎడలా నేను మాట్లాడిన 30 మందే కనబడతారేమో, ఇదిగో ప్రభువుతో మాట్లాడు, తెగించి ఇక నాకు ధైర్యం లేదు, నువ్వేం చేస్తే చెయ్యి, కొడితే కొట్టు, చంపితే చంపు, తెగించాను. అవునా? ఇవన్నీ బైబిల్లో పదాలు. ఒకవేళ అక్కడ 20 మంది కనబడుతురేమో, ప్రభు కోపపడని ఎడల. ఇంకొక లాస్ట్ సారి మాట్లాడు. ఇంతగా బతిలాడుతుంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. అవునా? అడుగుచున్నాము దేవా కడుదయనుగా, ఇలాంటి ప్రార్థనలన్నీ తీసుకొని విలియం బెర్రీ అని ఆయన కీర్తన రాశారు. చెడుగులమైన మేము నడుగుటకునే బిడియమంద. మేము మంచివాళ్ళం కాదు, అయినా ధైర్యంగా అడిగారు. అడుగుడి కిరియదచు ఆడతిచ్చిన వాగ్దానముగని అడుగుచున్నాము దేవా కడుదయనుగా. పట్టుదల కలిగి లూకాసు వార్త 11వ అధ్యాయంలో స్నేహితుడు అడుగుతున్నాడు, అయ్యా అర్ధరాత్రి స్నేహితుడు వచ్చారు, తలుపు దీవా. తలుపేసింది, పిల్లలు ఉన్నారు, నేను లేవలేను అని జవాబు మన మిత్రులు చెప్తావా? చెప్పలేము కదా, స్నేహితులు కదా. మాటి సిగ్గుమాలి అడగటం, ఇక్కడేం పట్టుదలతో అడగటం. ఎప్పుడైనా ప్రార్థనలో ఆ అనుభవాలు మనకు ఉన్నాయా? మన ప్రార్థన అనగానే అంతే ఇంకంతే. కాస్తంత శ్రద్ధ, కాస్తంత ఆసక్తి, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూసి తండ్రికి ప్రార్థన చేయటం. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థనకు సమయం కేటాయించుకుంటారు. నాకు తెలిసి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవటం మొత్తం. ఎందుకంటే దినములో మొదటి భాగం, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, మనసులో కూడా ఏమి ఉండవు. అవునా? 2 ఈ టైంలో మన దగ్గరికి ఎవడు రాడు.
ఎవరు రారు. ఈ సమయం ఉత్తమం. ఈ సమయంలో చక్కగా ప్రార్థన చేసుకో. ఒకసారి నేను అనుకున్నాను ఈ టైంలో ఎవరు రాలే అనుకున్నాను. ఈ టైంలో కూడా వచ్చి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరి పనులు అనుకుంటాయి. కాబట్టి ఒక వ్యక్తి ప్రార్థన సక్రమంగా జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుకూలిస్తేనే ఓపిక వచ్చిందండి, ఆరోగ్యం వచ్చింది. జ్వరం వచ్చి ఉంటే రాగలమా? రాలేం కదా. ప్రార్థనకి వచ్చే అవకాశం దేవుడే కల్పించాలా, మనం అడగాలి. నాకు తెలిసి శ్రద్ధగా నమ్మకంగా పనిచేసేవాడు అడిగిన దాకా రానిడు దేవుడు. నాకున్న అనుభవం, శ్రద్ధగా నమ్మకం ఉంటే అడగకముందే అక్కర్లన్నీ తీరుస్తూ ఉంటాడు. అది రోజు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. ఈరోజు చేయలేదని దేవునికి నమ్మకంగా జీవించడం వదిలేయబాక. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మరి ఎలిజబెత్ ఎవరైనా జకరయ్య చాలా నీతిమంతులు, యథార్థవంతులు, అవునా? వృద్ధాప్యం అనుకో నమ్మకం ఉన్నారు. మరి బిడ్డ నీయలేదని తిరుగుబాటు చేశారా? కానీ పుట్టుకలో స్త్రీలు కనిన వారిలో, అంటే కయ్యి దగ్గర నుంచి కదా స్త్రీలు కంది, వాళ్ళందరిలో శ్రేష్ఠుడు ఎవడు? యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఒకడితేనే బ్రహ్మాండమైన ఇచ్చాడు. కాబట్టి దేవుడు లెక్కేసి నీ లెక్కలన్నీ చక్కగా ఇస్తాడు. నువ్వేం పోగొట్టుకున్నావో, ఏది పోయిందో, ఏది అందలేదో వాటన్నిటిని లెక్కేసి వడ్డీలతో సహా మంచిదే ఇస్తాడు. దేవుడు ఎప్పుడు చెడ్డదీయుడు. దేవుడు తన బిడ్డలకు అన్నాడుగా, మీరు మంచివారై చెడ్డవారయ్యండి, మీ పిల్లలు పావునిస్తారా? చేపలు అడిగితే ఎవరు కాదు, నేను ఇస్తాను, మంచి ఇస్తాను. కాబట్టి ఈ ఉదయకాలం పట్టుదల కలిగిన ప్రార్థన ఒక్కొక్కసారి వెంటనే జరగదు. యేసు ప్రభు శిష్యులు చూడండి, ఎవరు వాళ్ళు చేపలు పట్టే జాలు. ఎందుకు ఎన్నుకున్నాడు? కారణం, చేపలు పట్టే వాళ్ళ దగ్గర మీరు కూర్చోండి, ఆ వల వదిలిపెట్టరు, ప్రయత్నం వదిలేదు. ఇప్పుడు చేపలు ముళ్ళు పడవచ్చు, రాళ్ళు పడవచ్చు, అవునా? ఒక్కరోజు అన్ని పడతాయా? ఒక్కొక్క రోజు నిరాశ నిస్పృహలు కూడా ఎదురవ్వచ్చు, అవునా? వల పిగిలిపోవచ్చు. వాడు వల బాగు చేసుకుంటాడు, మళ్ళీ ప్రయత్నం, కాలువ కట్టినా ఇసుకలు వేస్తూ ఉంటాడు, మళ్ళీ వేస్తాడు. మరి వాళ్ళని ఎందుకు పిలుచుకున్నాడంటే పదే ప్రయత్నాలు. ప్రార్థన కూడా అలాంటిదే. ఇవాళ అవ్వలేదు అనుకో, బాగా రేపు మళ్ళీ సాయంత్రం పదే పట్టుదల, శ్రద్ధ, తప్పక ఫలితం వచ్చింది. అలాగని ప్రార్థన మానేయబాదు. కొన్నిసార్లు దేవుడు నిరీక్షించవచ్చు, లేదా నీకు పరీక్ష పెట్టవచ్చు. నువ్వు ఎంతసేపు శ్రద్ధగా ఉంటావో చూడవచ్చు. అబ్రాహాము చూసారా ఏమని ప్రార్థన చేశాడు? దుమ్ముని, ధూళిని, కోపండంటే, అవునా? ఇంకొకసారి మాట్లాడతాను, తెగిచ్చేశాను. దేవుడు వినడా? మరి మనలో కూడా ఆ ప్రార్థన పద్ధతులు అలవాటు చేసుకోవాలి. ఏలియా ప్రార్థన చేస్తూ దాసుడు అన్నాడు, రేపు పైకి వెళ్ళి చూడరా సార్, అసలు ఏం లేదు సార్. అవి ఇంకోసారి చూడు, ఏదో కొంచెమే కనపడుతుంది, ఇంకోసారి చూడు సార్, విస్తారంగా మబ్బులు పట్టాయి. ఏలియాకు తెలుసు మన ప్రయత్నాల్లో, మన ప్రార్థనలో మనం ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. మరింత పట్టుదలతో ప్రార్థన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయగాక. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమకుడు, దయగల తండ్రి, నీ కృపణ మరొక ప్రార్థనని నీ సన్నిధిలో ప్రార్థించి భాగ్యం ఇచ్చారు. ప్రియమైనడు నీ మందిరానికి వచ్చారు, వారు వృత్తి ధన్యవాదాలు. మన మార్పుల అవసరాన్ని గుర్తించడానికి శక్తి ఉంటుంది. ఆమెపై కూడా ఎంతో ఉదయాన్ని నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను. వారి మనం కూడా ఆలోచించింది మొదటిగా మా పాపాలను చేసి రక్తంలో కడగండి. పదే పాపాలు చేసుకుంటూ ప్రార్థన చేసి పాపాలు తెచ్చుకోకూడదు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించండి. పరిశుద్ధమైన ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. వాటిని పట్టుకుని అన్ని కులాలు జీవించి రైతులు, శ్రామికులు, చేతికులు, కులవృత్తులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు అందరి ప్రజలు జీవించి ప్రయాణాలు రహదారులు సరిపోతుంది. కాస్త ప్రార్థన చేసుకుని ప్రయాణించడం జీవించి స్థానిక కలెక్టర్ గారిని పిలిచింది, ఎస్పీ గారిని పిలిచింది, ఎమ్మెల్యే గారు, ఎంపీ కొరకు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ గారు, పారిశుద్ధ్య కార్మికులు, అలాగే తండ్రి మాత్రం దైవజీవులు, కామలు, సేవ ధరించి వాళ్ళకు ఆర్థిక విషయాలు, బిడ్డలు
మా పక్కనే కుష్ఠరోగులకు సహాయం చేసేవాళ్ళు. ప్రతి శుక్రవారం ఆహారం తీసుకెళ్ళి స్పాన్సర్ చేసి పెట్టారు. అవి జాగ్రత్తగా వాళ్ళ మర్దాయికి తీసుకెళ్ళించారు. దీవించి ఇదిగోనైనా పక్కనే నర్సింగ్ కాలేజ్ జాబులు ఉపాధ్యాయులు చాలా పెట్టినాము. క్రైస్తవులు అన్నిట్లా మతాలు సమృద్ధి సంతోషం సమానం వ్యాధి బాధలు విడుదల మతకాలను విడుదల ఆలోచించిన గృహాలు గురించి మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని గురించి మా సంఘటనలో సంఘర్షణ పెట్టు సమాజం గుర్తు ప్రతి వారిని దీవించి అప్పుడు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశం వాళ్ళందరినీ నేను ఆశీర్వదించి చదువు పొందే ఉద్యోగ ప్రయత్నం వివాహ ప్రయత్నాలు మంచి గర్భఫలం బిడ్డలు కూడా వివాహం ఎంతో మంది ప్రార్థిస్తున్నాను. వారి మతాల్లో సంతోషం బిడ్డలతో మధ్యలో గణపరిచి బిడ్డలు ప్రార్థిస్తున్నాను. అలాగే తల్లి సొంత కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్యం అనుభవించుకున్నాను. భర్త భార్య చనిపోయి ఒక్కడే చూస్తున్నాను. మరి ఎవరి బిడ్డలు ఉన్నప్పుడు ప్రేమలో ఆకర్షణ ముఖ్యంగా కొత్త పదార్థాలు ఆన్లైన్ వ్యాపారంలో వాళ్ళ జీవితాన్ని ఆశించారు. పరిశుద్ధంగా తండ్రి వందన. అలాగే ఐబీపీ లోపలి షుగర్ కిడ్నీ ప్రాబ్లం పెద్ద సమస్య పెద్ద సమస్య పట్టి సమస్య థైరాయిడ్ వాసన దాంట్లో మమతాలు బిడ్డలతో తల్లిదండ్రులతో మరణాలు ఎక్కువైపోతుంది. మరణం తప్పించడం నీ విషయం నీకు వందనాలు. పంతొమ్మిది చిరంజీవి సందర్భంతో దర్శించి దేవుడు మాస్ గారికి సందర్భం వారికి పండుగ. అలాగే తండ్రి గదుపు ఆశనంతా చేస్తాడు గడిపించుకోవాలి. శాంతి చేయని కూడా గడిపించుకోవాలి. ఈ నాసాలతో బిడ్డలు దీవించి వరం గారి ప్రచోదనాలు జయరావు గారి వంటల తోడు ఓరు చదువుపెట్టే దేశాన్ని సహాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ చదువుతున్న వృద్ధులు సోదరి రజని రమ్యవంతిని ఆయన చైతన్య గడువు జీవితంతో దూరదేశంలో పెంచుకోవాల్సిన గురించి ఆయన నీలం గారు తనకు తోడు ధైర్యం ఉన్నాయి. శుభ్రాలు సోదరి సుస్మితాంగ ఫార్మేట్ మా తనైన సోదరి బిడ్డలు ఆరోగ్య ఉద్యోగ విషయంలో సహాయం చేయాలి. ఈ వందనాలు స్తోత్రాలు రాయ్ గారికి సరిగ్గా శోభదేవి గారి బిడ్డలు ధనఫలం బీటి ప్రసాద్ సరిగ్గా భార్య బిడ్డల తల్లితో పుష్పాంజలి జ్యోతి ఆయన వాళ్ళు ప్రార్థన చేస్తున్న వాళ్ళు దీవించి దాని సామయస్సుని శామ కుటుంబాలు అలాగే వాళ్ళు పోషణ కుమార్తె సునీత కుమార్ కుటుంబాన్ని దీవించి తల్లిదండ్రులు కాసిన కుటుంబాలు ధైర్యం మంచి రాయిష్గా కుమార్తె నుంచి బిడ్డలు మంచి భవిష్యత్తులో ప్రార్థిస్తుంది. నిదాసం రాజుగా మరి సత్యమైన దగ్గర బిడ్డలకు చేయడం ప్రార్థిస్తుంది. ఆయన గారి దాసుడు నాకు దేవుని సర్వశాలని చిత్తులు మరి కుమార్తె ఆయన సందేహం ఆనంద దేశాలు పెద్ద కుమార్తె బిడ్డలకు మరి వారి మీద అవకాశాలు అప్పుడు బట్టి దినాలు వెంటనే చేయడం ప్రార్థన చేస్తున్నాం. మరి ఇప్పుడు వసంత బలపడాలని చూస్తున్నాం. ఇస్తేతో కాబట్టి ఉపయోగించి నియమాలు గురించి బలపడడం తెలుసు. మళ్ళీ రాష్ట్ర దేవప్రసాద్ గారి సార్ గారు చేయడం డాక్టర్ దేవుడు ప్రయాణం ఆరోగ్యం క్షేమం ఆశీర్వాదం గురించి చిన్నారి భర్త బిడ్డలు కుటుంబాన్ని ఆశీర్వదించి ఆనందాన్ని గురించి గద్దె ప్రసాద్ గారి సోదరులు క్షేమం విష్ణువారి దేశంలో సత్యవాణి క్షేమంలో గర్భఫలంలో సంతోషించి కుమారి నాయన శక్తి బిడ్డలు నిలిచారు. ఈ చరగా బిడ్డలు కాపాడు. అలాగే ఈ దాసరం రోజు దాసర పుష్పం లోపల బలగడంతో కుమారుడు అలాగే సుభద్ర గారు ఆరోగ్య బిడ్డలు సుజాత గారు పంచాక్షరాన్ని సందర్భంలో వాళ్ళకి ఆహారం బిడ్డలకు మంచి భవిష్యత్తు సాధించి సురస్ని అంతా బిడ్డలు సురత గారి వంటకాలు మన ఆరోగ్య
సీఎం కుమార్ దిగారు నమాది ఆర్యలక్ష్మి తనతో పనిచేసే వారందరినీ అరుణాచల్ బిడ్డలకి ప్రాంతాలు సమస్యలు పద్నాలుగు కుటుంబానికి ప్రాంత బిడ్డలు స్థలాలతో పరిశుభ్ర వ్యవసాయాలతో సంఖ్యలో ప్రాంతాలు వారికి ఎక్కువ పడుతుంది జాగ్రత్త చాలా దినాలు ఆయన ఆరోగ్యం ముఖ్యంగా దివ్య అంతా ప్రశాంతంగా దివ్యాలు చేయడం ప్రతి బాగా రసం జాగ్రత్త జగన్ చెల్లెలు ఈ సందర్భంలో అనుకుంటున్నాను దగ్గర సిబ్బంది జాగ్రత్త కుటుంబాన్ని ప్రశాంతంగా శుభ్రరాజు కుమార్తె సుందరరాజు గారి తల్లి గారి ప్రశాంత్ ఆనంద్ జోసఫ్ గారి 97 సంవత్సరాల నుంచి సుదీప్ పెద్ద కుమార్ రికార్డ్ బ్యాంక్ హైదరాబాద్ నుంచి కరుణారావు కుమార్ దర్శించి ఈ దాసులు నాటి మాటలు సంస్కృతులు ఆరోగ్య ఆవిష్కారం చేయడం వైద్యులు వదులుతున్నందుకు తన సత్యమని ఆరోగ్యం దేవించింది నిద్ర బిడ్డలకి సేవించి ఆరోగ్యం కుమార్తె క్యాథరిన్ అభిప్రాయాన్ని ప్రేమించి ఫలంతో టాలెంట్ సర్వైవ్ వస్తుంది మరియు 14 తారీఖు ఆయన ప్రత్యేక కృతజ్ఞత దీవించినప్పుడు అలాగే పుష్పాన్ని జోడించి ప్రేమ పంచుకుంటున్నాం నాకు ప్రేమగా జ్యోత్స్న లక్ష్మీ అందించారు అలాగే మరి కొరకు తన చిన్న దీవించి మరి జైలు నయ్యూరు కుమార్ జోసెఫ్ సతీమ హైదరాబాద్ యాక్సిడెంట్ అయింది స్వస్థపరచాలని దీవించి తండ్రి ప్రారంభం చేస్తున్నాం అలాగే తండ్రి మీరు దీవించాలని ప్రేమ దర్శనంగా వివేకాలమైన బిడ్డల క్షేమం కొరకు వారిని దర్శించక దీవించి దేవమైన దేవుని ప్రతిభ కుమార్తెలు చిక్కు ఆశలు వ్యాపారంలో దీవించి ఉద్దేశంగా దీవించిన బిడ్డలు ఆశీర్వదించు అలాగే ఉద్దేశం గారు కుమార్తె పలువురు అలాగే పరిస్థితి గారు ఆయన దేవుడు విదేశీ భాషగా రాష్ట్రకుమారి ఆరోగ్యం ఆర్థిక విషయం మరి శేషలు పరిచర్య ఆరోగ్యం మాట్లాడవచ్చు ఆయన సోదరుడు సుభాష్ బిడ్డలందరూ చక్కగా చదువులు ఉద్యోగాలు దీవించిన రమేష్ గారు టీచర్ రమేష్ గారి దగ్గర నుంచి సంవత్సరాలు కుమార్తె దీపిక దేశం మంచి ప్రాంతంలో సహాయం కుమార్ దీవించి ఆయన శేఖర్ గారు సోదరు విజయ్ కుమార్ ప్రీమియం కుమార్ సౌర్యం వెలుపల ప్రాంతంలో దేవుడి నమ్మకస్తున్న పరిస్థితి అభిమానులు దేవుడు ఆయన విజయవంతంలో దేవుడి కుమార్ సురేష్ విజయభూషణతో కృష్ణాపర్ గారు పంపించుకుంటున్నాం ఆరోగ్యం క్షేమ అభిషేకం దేవాస దీవించండి మేమందరికీ పెంచండి ఆరోగ్యం ఆశీర్వాదం సేకరించి బాగా గురుపాచం జరిపి బాగా కుమార్తె సేవ
సురేష్ సంతోషంగా వెళ్ళి ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు ప్రతి విషయాలు సహాయం చేయండి. చిన్న హాస్పిటల్ దగ్గర వాళ్ళు చేసుకుని కుటుంబాలు అందరికి సర్జరీ అలాగే మురళి వచ్చి సునీత అవి ఎవరికైనా చదువు ఫోటోగ్రఫీ తెలియచ్చు. సో వాటికి కూడా మన బిడ్డలు ఆరోగ్యంగా వాడుతున్నాం ప్రస్తుతం మాది దీవించిన చదువు మరి సత్యవాడి సభ్యులు అది మా తల్లిలా తల్లిగా పంచుకోవచ్చు వృత్తి చూసి కూడా మీరే తల్లి సంస్థ అలాగే మీరు పనిచేసిన కన్నా జూనియర్ వంశల తల్లిదండ్రులు లేకుంటే సునీల్ తన సత్యవాడి ఇబ్బందులు వారి మద్దతు పంచాయతీ కుటుంబం రెండు వరకు పెట్టి తండ్రి లేకుండా వెళ్ళిపోవచ్చుదాన్ని సహాయించారు. నాకు ఒక తల్లిదండ్రులు మార్చుకోవాలి ఇలాంటి ఎక్కడెక్కడ ప్రార్థించాలని సహాయం చేయాలి. వారికి పేరు చేయాలి. నిజమైన భక్తికి ఆత్మ నిర్మించడం చెప్పినట్టు దీనులకు వేదనకు పరామర్శించారు. పుట్టివారు తల్లిదండ్రులు ఎగలకు మానేకి మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ప్రేమించారు. లాభంగా భర్త పెట్టుకోవడం జోగి అలాగే తండ్రి స్వామి బిడ్డలు ప్రేమించారు. అలాగే జయశ్రీ నలుగురు ప్రసన్న గారి దగ్గర రాష్ట్ర వైష్ణవ వారి బిడ్డలు ప్రేమించిన ఆయన రాజేష్ నిర్మల్ రాజేష్ రాజేష్ నారాయణ అలాగే తండ్రి ప్రతిపాటి సుదర్శన దాని నాకు ఆరోగ్యం బిడ్డలు వచ్చాను. అలాగే దేవాలయం గారికి దగ్గర వచ్చాను. అలాగే మన సాగర్ గారి బిడ్డలు ఆరోగ్యం బిడ్డలు చామేశ్వరి గారికి ఆరోగ్యం క్షేమం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ జయరాజు గారు సెక్రటరీ శేషజీవికి సేవలు పంచుకుంటున్నాం. వివాహం బీసీ గారి ఆరోగ్య క్షేమాలు అలాగే పురాకృష్ణ గారి దగ్గర ఆయన ఏసీ బైబిల్ మిషన్ చేర్చుకుని ఇంటి కోసం అందరినీ దీవించి జీవించి కమలబాయి దేవి గారు రాధాకృష్ణ బిడ్డలు తల్లి గారికి మధుకుమార్ మరి చిన్న కుమార్ జ్యోతి బిడ్డలు ఆరోగ్య విషయం కమలబాయి నామభారతి గారికి పోతున్నాను. వెళ్తే నచ్చింది గృహం స్వీటీ సందీప్ బిడ్డలు తీసుకున్నాను. అలాగే నామదేవి భార్య రాజకుమార్ బుజ్జి కుటుంబం ఆదేశం దక్షిణ చిన్న సోదరి సునీత కుమార్ దీవించిన ఐటీ బిడ్డలు ఆరోగ్యం ఆరోగ్య క్షేమం వాటిని ఆరోగ్య క్షేమం భార్య బిడ్డలతో అలాగే తండ్రి దీవించిన సోదరి మేనేజర్ మాతా బిడ్డలు బాగా చదువు దీవించి సుజాత దేవి గారు ప్రార్థన చేస్తున్నాం. సోదరు యాక్సిడెంట్లో బతికి ప్రార్థించి సహాయం చేసుకోవాలని సోదరి సోదరికి డాక్టర్ ప్రసాద్ గృహవంశుడు ఆరోగ్యం సంజయ్ భక్తులు కుటుంబ అలాగే తండ్రి రత్నం సోదరి సంతోషంగా పెట్టుకొని రాత్రి మాలో రాజేంద్ర ప్రసాద్ జీవన్ ఆయన బతుకుబాటి చంద్రబాబు చాలా చదువు మందులు చేయి ఆయన నిర్మల గారికి దగ్గర వేసినట్టు కోరుకున్న ఈ చేతుల్లో ఆయాస భార్య కుమార్తెలు మన సంతానం కుమారుడు బిల్ల సమాధానం విషయం టైఫాయిడ్ బలహీనత సూర్య లేబాధ గుణపరిచి దగ్గర నుంచి చారిత్రం కుమార్తెలను సోదరు కరటి పట్టు సూర్య మళ్ళీ క్రిస్మస్ రాత్రి కావడం అభివృద్ధులు చేయి
చూడగలరు అద్భుతం ఆరాధిస్తుంది ప్రేమ దీర్ఘాయువు కూడా ఆరోగ్యం బ్లెస్సింగ్ చదువు మీరు ఆశీర్వదించి ఆత్మకుటుంబంలో ఆరోగ్యం కుమార్ తన ఆరోగ్యం సాయంత్రం కుటుంబంలో ఆరోగ్యం గత ఆరోగ్యం ఆర్థిక విషయంలో ప్రారంభిస్తున్నాం అలాగే తండ్రి నాగరికత ప్రారంభిస్తున్నాం సామ్రాజ్య పదార్థ నాగలక్ష్మి కొరకు అన్నం కొరకు ప్రారంభిస్తున్నాం ప్రధాన నా ప్రధాన మీ దోసల కొరకు ప్రారంభిస్తున్నాం నజీర్ తమ ఆరోగ్యం ఆయుష్కాలం భర్త బిడ్డలు దీవించి తమ కష్టాన్ని ఆశీర్వదించి అందరూ లోపల వెలుగుగా ప్రార్థించండి వారి అవసరాలను కొరకు వారు పట్టుదలతో ప్రార్థించాలని కోరుకుంటున్నాను. చాలాసార్లు నిర్లక్ష్యపూరితమైన ప్రార్థన ఫలితమేయట్లేదు. ప్రతి వారు కూడా పట్టుదలతో ప్రార్థించి ఫలం పొందాలని వేడుకుంటున్నాం. నాయన యుక్తంగా శ్రద్ధగా అబ్రహాం వలె ప్రార్థించడం మాకు నేర్పించి యెరూషలేము యూదయ సమరయ భూదిగంతాల పరిచయం దీవించింది. ఆయన వందనాలు. ఇదిగో తండ్రి తాలిబంజర్లో ఉన్నవారి కొరకు భారతదేశంలో తోమాచింగ్లో ఫ్రూచ్ విలియం కేరీ కొరకు ఫాదర్ హైట్ కొరకు గ్రాహం స్టైన్స్ కొరకు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా మణిపూర్ ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీ బిడ్డలు భూమి నలుదిక్కుల సేవ కొరకు వేడుకుంటున్నాం. సేవ కొరకు బిడ్డలు కావాలి, ప్రార్థించేవారు కావాలి, సేవకులకు తోడ్పడేవాళ్ళు, గుబ్బులు విప్పేవారు కావాలి. ఆయన సహాయం దయచేయండి. అలాగే తండ్రి ఉదయం లేచి ప్రార్థించే బిడ్డలు ప్రార్థన చేయమని అడిగిన బిడ్డలు దర్శించండి. సుబ్బరాజు భార్య బిడ్డలు దివ్య వివాహం కొరకు, మాణిక్యరావు ఉద్యోగం భార్య బిడ్డల కొరకు, జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు భార్య బిడ్డల కొరకు, నాయన మోపత్తి శ్యామ్ సతీమణి కాళీ నాటి యేసురత్న గారు ఆరోగ్యం కొరకు, మంచాల జయగారు గారు దయ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసరాలు నాయన జూపల్లి జాజి గారు, సుహాసిని గారు, అలాగే తండ్రి మమత బిడ్డలు రాజశేఖర్ కుటుంబం కొరకు లాగా, అలాగే తండ్రి ఆలిస్ కొరకు మీ దాసుడు మంచిగా విద్యాగిరి బాబు జీవిగా పిలిచి మరి మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. నామరవీంద్ర గారికి ఆరోగ్యం, మరి యూరిన్లో షుగర్లో ఇన్ఫెక్షన్ ఉన్నాయి. ఝాన్సీ గారు బెంగళూరు కోటిస్తున్నాం. సన్నీ సోని పసిబిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం. నాయన బొరు ఇందిర ప్రభాకర్ కుమార్తె నాయన రేఖ డెలివరీ టైం, అలాగే తండ్రి పృథ్వీ జోయం దీవించింది. డాక్టర్ లావణ్య వివాహం ఆయన వివాహానికి అన్ని విషయాలతో వివాహాన్ని కూడా దీవించింది. విదాసుడు వాళ్ళ ఆనంద సుజాత డాక్టర్ అయితే వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుగా పొద్దుగుల జోసఫ్ భార్య బిడ్డల చదువు ఉద్యోగం వివాహం, పొద్దులు కమలయ్య భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు వందనాలు స్తోత్రాలు. నల్లజేరు విడుదలైన రవి జ్యోతి బిడ్డలు దీర్ఘాయు కొరకు విదాసుడు ఆర్టిఫిషియల్ నాయక్ ఎన్నాళ్ళు బతికించారు కృతజ్ఞత. అలాగే రామచంద్రరావు భార్య బిడ్డల కొరకు, ప్రభాకర్ భాస్కర్ భార్య బిడ్డల కొరకు, ఆయన అశోక్ భార్య బిడ్డల కొరకు, హరి భార్య బిడ్డల కొరకు, శాలి భార్య బిడ్డ ఇందిరాగారి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి మార్గాలు మధ్యలో చేయండి. ఆయన నీకు వందనాలు. సుమని భర్త బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన ప్రేమబాయి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. హిరామ్స్ గారి కొరకు, చిట్టి గారి కొరకు, అలాగే నాయన దాసుడు నాయన శాన ప్రభాకర్ మన సంతానం కోసం కూడా గురి చంద్రశేఖర్ గురించి సంక్రాంతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి ఈ ఉదయకాలం నాయన దాసుడు శంకర్ ప్రభుదాస్ కొరకు ప్రార్థిస్తున్నాం. డాక్టర్ వసంత్ కొరకు, వారి కుమారుడు దుబాయ్లో ఉన్నారు, సన్నికి గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన నీకు స్తోత్రం. హేమంత్ భార్య బిడ్డలను దర్శించండి. అలాగే తండ్రి సుమలత పాటు మరి జ్ఞాపకం చూసుకుంటే శ్రద్ధ కుమార్ జర్మలో ఉన్న జ్ఞాపకం చూస్తున్నాం. దయగల మా తండ్రి పిల్లి కనకరాజు భార్య బిడ్డలకు మంచి ఉద్యోగాలు వివాహాలు, పెరికిల కిరణ్ తల్లి సతీమణి జెన్నిఫర్ బిడ్డలు, అలాగే తండ్రి నీ దాసుడు నాయన బండ్లమూడి బోసు రాబర్ట్ కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించింది. అలాగే సంఘ కాపురీలు నాయన విక్రమోస్ సత్యమని ఆరోగ్య పార్శ్వం గారు జీవలత కుటుంబాన్ని కూడా దీవించింది. ఈ దాసుడు లింగంటు కృపాలకు మరో సంతానం రవి ప్రయాణ మార్గాలు సుబ్బారావు స్టాలిన్ గారు ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అమిరే ప్రభా భర్త మోహన్ డ్యూటీలు బిడ్డలు రాకపోవడం తోడు చిట్టెములు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడ దయగల తండ్రి ఉదయకాలం దాసుడు దేవగల కిరణ్ శ్రవంతికి మన గర్భఫలం మరి నర్సపై డ్యూటీలు రాకపోకలు ఉండే జోఫైని దీవించినాయి. నాయన నీకు వందనాలు. కానీ రత్నాలు భార్య బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి.
ప్రేమగల పరిశుద్ధుడ కృపం ఆరోగ్యం కోసం ఆయుష్కాలం, దానం ఆరోగ్యం, ఆయుష్కాలం, రథరాజు పెద్ద పాపలు, పాషంగా ఆరోగ్యం, కెరువు యూటిషులు ఉండగా నీ కాపుదల, ప్రార్థన, చెవు ఆయన గుట్టులోనే నీ కాపుదల, భద్రత, బిడ్డలకి విశ్వాస జీవితం, తోటి వారితో కలిసి మోకరించడానికి మైండ్ వారి నుంచి వచ్చిన బిడ్డ గొప్ప ప్రార్థన జీవితం కొరకు ప్రార్థిస్తున్నాం. మరి క్రిస్టఫర్ గారికి ఒక కుమారుడు బిడ్డలు ఇచ్చారు, మరో కుమారుడు కూడా దయచేయండి. మరి దేవపల్లి కల్మచంద్ర గారు, నిర్మల గారిని ప్రేమచంద్ర కుమార్తెలు ఇచ్చారు. కుమార్తెకి ఈరోజు రిసెప్షన్ ఆయన పెళ్ళైంది, వారిని దీవించింది, వారిని చక్కగా వర్ధలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలంలో మా చిన్న కుటుంబాలను మీరు దర్శించి దీవించండి. ప్రార్థన సహాయం బిడ్డలందరినీ మీరు దీవించి వారి కష్టంలో, శ్రమలో, బాధలో, అలాగే మా దేశం నెమ్మదిగా ఉండాలి. ఆయన ఢిల్లీలో జరిగిన బాంబు దాడులు ఆయన ఎంతోమంది ప్రాణాలు తీసిన దుర్మార్గం, శాతనైతే ఇతరులకు సహాయం చేయాలి, మరొకరు బ్రతికించాలి, మరొకరు ప్రాణాలు తీయకూడదు. జనన మరణాలు నీ స్వాధీనం. మరి అక్కడ క్షతగాత్రులైన వాళ్ళు ప్రాణం పోగొట్టుకున్నవారు, అక్కడ భద్రతా చర్యలు పాల్గొంటున్న పోలీసులు, దేశ భద్రత కొరకు శ్రమిస్తున్న సైన్యం, భారతదేశం నెమ్మది కొరకు ప్రార్థన చేస్తున్నాం. దానికి దుశ్చర్యలు సహించుకోవడం ఉన్నాయి కాబట్టి నాయన దేశం నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి, అన్ని రంగాల అభివృద్ధి చెందాలి. ఎలాంటి దుర్మార్గ పనులు ఖండించమని, అలాంటి దుశ్చర్యలు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. మరోసారి నాయన నీ కృతజ్ఞతలు. ఈ నెల 24 నుండి క్రిస్మస్ ఆరాధన ప్రారంభించుకోవడం, తగిన ఆరోగ్యం, ప్రతి ఉదయాన్ని మందిరానికి రావటం, బిడ్డలందరికీ ప్రేరణ దయచేయండి. మా యావత్ పాపదోషాలు క్షమించు. మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. భూమి ఎందుకు నెరవేరుగా మందిర ఆనుమానం దయచేయడం, మా అపరాధం చేసిన వారిని మేము క్షమించండి. శోధులకి తెగదు రాజ్యము, మహిమ నిరంతరం మన యేసు స్వామి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు ఆయన ప్రేమించి వారికి తోడైన. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా, నిన్ను నమ్మిన వారలనెల్ల నీవు చక్కగా దీవించెదవు, నిన్ను నేను విడువను దేవా. అందరికీ వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరాలు అంటే తెలియజేస్తే మా వ్యక్తిగత ప్రార్థనలు గుర్తు చేస్తాం. మనకి నవంబర్ నుండి అది 24-25 నుండి క్రిస్మస్ ఉదయారాధనలు మొదలవుతాయి. అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన